15వ తారీఖు మన భారతదేశానికి 80వ స్వాతంత్ర దినోత్సవం. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినపు శుభాకాంక్షలు. ఆమె మంచిది. దేశం స్వతంత్రం సంపాదించుకుని 80 సంవత్సరాలు పూర్తి చేసి 80 సంవత్సరాలు అయ్యింది. దేవునికి మహిమ కలుగును గాక. సగర్వంగా చాలా అద్భుతంగా ఎంతో గొప్పగా భారతదేశం భారతావని చక్కగా కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ దినం సెలబ్రేట్ చేసుకుంటారు. ఆయా స్కూల్స్లో ఏమంటే చక్కగా పాటలు, మంచి డ్యాన్సులు, తర్వాత మంచి మంచి అద్భుతమైనటువంటి సందేశములు అందింపబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతోమంది పోరాట యోధుల యొక్క ఫలితమే ఈ భారతావనిలకు సంభవించినటువంటి ఈ స్వాతంత్రం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. కానీ క్రీస్తుని ఎరిగిన బిడ్డలంగా మనకు కూడా స్వతంత్రం ఉండాలి. ఆమేన్. ప్రతి మనిషి నిజంగా దేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ వ్యక్తికి స్వతంత్రం వచ్చిందా అని ఒక ప్రశ్న ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. నాకు స్వాతంత్రం ఉందా? నిజంగా ఒక తల్లిని అడిగితే ఆమె ఏమన్నదంటే, ఇదిగో 2014 వరకు నిజంగా చెప్పాలంటే స్వతంత్రం ఎవరు అనుభవించలేదు, కానీ 2014 తర్వాత అందరూ స్వతంత్రాన్ని అనుభవించారు అన్నది ఆ తల్లి భాషలో. ఇంకొకటి అంటాడు, ఒరే నాకు పలానా రోజు వరకు, పలానా సమయం వరకు, పలానా ప్రాంతం వరకు నాకు ఏ రోజు కూడా ఏం లేదు, స్వాతంత్రం లేదు. భార్యల భర్తలు ఏమంటున్నారంటే, భార్య వచ్చి అంటుంది భర్తతో, నీకు స్వాతంత్రం ఉందా లేదా అంటే, నాకా స్వాతంత్రమా? ఉందని చెప్పు, నీకు అదే స్వాతంత్రం అంటే, అవును ఉంది, నాకు స్వాతంత్రం ఉన్నది అని భర్త వెంటనే మాట్లాడుతున్నారు. చాలామంది ఏమంటారంటే, కొన్ని పెళ్లి వివాహం అయిపోయిన తర్వాత స్వాతంత్ర్యము అనేది ఏమీ కూడా ఉండదు అని మాట్లాడతారు. ఎందుకంటే అప్పుడు దాకా స్వేచ్ఛగా తిరిగేవాడిని, ఇప్పుడు ఏమూ అంటే అంటే ఫోన్ వస్తుంది, ఎక్కడున్నావు? ఫస్ట్ ఫోన్ బాగానే ఉంటుంది, రెండో ఫోన్ ఎవడతా అని ఒక అరుపు, ఇక ఇది స్వేచ్ఛ పోయింది, స్వతంత్రం పోయిందని ఇలా మాట్లాడుకుంటారు. కానీ నిజంగా స్వాతంత్రం అనే మాటకి ఒకవేళ మనం అర్థాన్ని వెతకగలిగితే, స్వాతంత్రం అంటే అర్థం ఏంటో తెలుసా? బాగా వినండి. విడుదల, విమోచన, ఇవి వస్తాయి అర్థాలు. ఫ్రీడమ్ ఏంటది? ఇండిపెండెన్స్ అని ఉంది కదా. ఇండిపెండెన్స్ అంటే ఏంటి? మేము ఎవరి మీద ఏ విషయంలో ఆధారపడక మా నిర్ణయాలను మేమే తీసుకుంటాం, మాకు మేమే హీరోలమి అని చెప్పడాన్ని ఇండిపెండెన్స్ అంటారు. తెలుసా? మాకు మేమే హీరోలమి, మాకు ఎవరో వచ్చి ఎటువంటి సలహాలు ఇవ్వక్కర్లేదు. కానీ క్రీస్తుని ఎరిగిన వారంగా మనం ఇండిపెండెన్స్ని భారతదేశ ప్రకారం చేసుకుంటాం, కానీ క్రైస్తవ ప్రకారం ఇండిపెండెన్స్ కాదు. కావాల్సింది ఏంటి తెలుసా? ఫ్రీడమ్. ఏం కావాలి? ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే స్వాతంత్రము, స్వేచ్ఛ. ఇది కావాలి. ఇది కావాలంటే విడుదల రావాలి, విమోచన రావాలి, ఏమండి విడిపింపబడాలి. ఇలాంటి పదాలు ఉంటాయి. విడుదల, విమోచన, విడిపింపబడటం. మన భారతదేశాన్ని బ్రిటిష్ వారి యొక్క పరిపాలన కాడి క్రింద నుంచి విడుదల పొందాం, విడిపింపబడ్డాం. మన శాసనాల్ని మనమే రూపొందించుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భారతదేశాన్ని బట్టి, భారతదేశంలో పుట్టుటను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఆమేన్. మంచిది. రైట్. అయితే ఒక వచనాన్ని చదివి మనం ముందుకెళ్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే చూద్దామా దేవుని వాక్యంలో నుండి. ఈ స్వాతంత్ర్యము క్రీస్తు ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను ఏం చేశాడంట? నిజంగా అంత వరకు స్వాతంత్రం లేదా? స్వాతంత్రం అనేది లేదా? లేదు. ఒక వ్యక్తి, అందుకు అంటున్నాను, దేశానికి వచ్చిందేమో స్వాతంత్రం. మీ పద్ధతులు మీ అవి మాకు అవసరం లేదు, మేము చూసుకోగలం. కానీ ప్రతి వ్యక్తి నిజంగా చెప్పాలంటే దీనికి బానిస అయిపోయాడు, దీనికి బానిస అయిపోయాడు. ఒకటి వచ్చి అంటాడు ఫోన్కి బానిస అయిపోయాడండి, మరొకడు వచ్చి అంటాడు త్రాగుడికి, వ్యసనానికి బానిస అయిపోయాడు, మరొకడు జోదానికి బానిస అయిపోయాడు, మరొకడు మరొక దానికి బానిస అయిపోయాడు. అయితే క్రీస్తు ఏం చేశాడంట?
ఈ బానిసత్వము నుంచి, నిజంగా స్వాతంత్రం అంటే అదే, బానిసత్వం నుంచి విడుదల, శాపము నుంచి విడుదల. దేని నుంచి విడుదల? శాపము నుండి విడుదల, బానిసత్వం నుండి విడుదల. ఇది నిజంగా స్వాతంత్రం మనకి. నిజంగా అప్పు ఉందనుకోండి, స్వతంత్రుడేనా? ఒక మాట చెప్పండి, అప్పు ఉంది ఒక వ్యక్తికి, స్వతంత్రుడే? ఏమాత్రం కాదు. ఎప్పుడు టెన్షన్, అదే టెన్షన్. ఎప్పుడు అప్పు తీరిపోతుందా, అప్పు కట్టడానికి, లేకపోతే వడ్డీ రాగానే ఆలోచిస్తూ ఉంటాడు. మీకు విషయం తెలుసా? బండి ఈఎంఐలు కట్టుతున్నప్పుడు, లేకపోతే రకరకాల వాటిని గురించి ఆలోచించండి. అతడు ప్రతిరోజు దేని కొరకు ప్రయాసపడిపోతుంటాడు, పరిగెడుతుంటుంటాడు. అంటే ఈ అప్పు ఎట్లయినా తీర్పోవాలి, ఈ వడ్డీ ఎలాగైనా కట్టాలి. అమ్మో, వడ్డీ కట్టకపోతే వాళ్ళు ఊరుకోరు, అప్పు కట్టకపోతే వాళ్ళు ఊరుకోరు. స్వతంత్రత ఉందా? లేదు. స్వతంత్రుడు కాదు. వేసవి కాలం మే నెల కింద మిగతా నెలలకు ఉన్న బాధ ఏంటి తెలుసు? పిల్లలందరికీ కూడా మే నెల స్వతంత్ర నెల, మిగతా నెలలో పుస్తకాల నెల. ఆ నెలల్లో వాళ్ళ యొక్క బాధలు ఎప్పుడు ఇది నుంచి అబ్బా స్వతంత్రత వస్తుందని ఎదురు చూస్తుంటారు పిల్లలు కొంతమంది. అవునా? కొంతమంది స్వాతంత్రం ఏమో చదువు, మాకు స్కూల్ ఉండాలి, మేము స్కూల్కి వెళ్ళాలి, స్కూల్లో చదువుకోవాలంటారు. అసలు సెలవులు వద్దంటారు కొంతమంది. ఒకరికి పరీక్ష ఏమో బానిస దాసత్వం, మరొకరికి ఏమో పరీక్ష లేదంటే స్వతంత్రం. రకరకాల వాళ్ళ స్వతంత్రం. కానీ క్రీస్తు మనకు ఒక స్వతంత్రాన్ని ఇచ్చారు. యేసే మనకు స్వతంత్రంగా ఇచ్చారు. ఒకరోజు అక్కడ ఉన్న పెద్దలతో యేసే మాట్లాడుతూ ఒక మాట అంటాడండి. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయమే చూద్దామా? 34వ వచనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. క్షమించాలి, నేను 36వ వచనం చదువుతున్నాను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులైందురు. అంటే అంతవరకు మీరు స్వతంత్రులు కాదు. ఎవరు స్వతంత్రులు చేయాలంట? ఎవరా కుమారుడు? యేసయ్య. యేసయ్య మనల్ని స్వతంత్రులుగా చేసేంత వరకు నువ్వు స్వతంత్రుడు కాదు. ఎందుకు స్వతంత్రుడు కావు? దేవుని వాక్యం నుండి మనం పరిశీలన చేసామనుకోండి, మనకు అర్థమవుతుంది. అందుకే అక్కడ ఆ వచనాన్ని మీరు గల్తీ 5:1 క్రీస్తు ఆమె చదువుతారా? గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం వచ్చిన త్వరగా చదవాలి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి ఆ స్వతంత్రులుగా చేశాడు. రైట్. కాబట్టి మీరు ఎలా నిలవాలంట? బాబు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడుగా, ఇక స్వాతంత్రాన్ని పోగొట్టుకోవద్దంట. మీరు ఎలా నిలవాలి? స్థిరంగా నిలవండి. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. స్థిరంగా నిలవండి. ఆమెను కూడా మంచి చక్కని స్వభాషలో, మంచి భాషలో చెప్పండి. అని గట్టిగా ఏం చెప్పక్కర్లే, అని మెల్లగా చెప్పక్కర్లే, చక్కగా మంచిగా ఆమెన్. వెరీ గుడ్. చాలు. మాట్లాడుకుంటున్నట్టు ఉండాలా. ఆమెన్. ఏం మిగతా వాళ్ళు నోరు లేవా? ఆమెన్. అదో వాయిస్ రేజ్ అవ్వకూడదు, వాయిస్ మామూలుగానే ఉండాలి, అందంగా ఉండాలి మన స్వరాలు. ఆమెన్. మా చిన్నప్పుడు హాస్టల్లో మేము ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు కదా, దేనికి? డివోషన్కి. అప్పుడు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా ప్రభు పాటలు పాడేటప్పుడు గాడిది గంభీర స్వరాలను తీసేది ప్రభుని ప్రార్థించేవాళ్ళం. నిజంగానే చెప్తున్నాను, గాడిది గంభీర స్వరాలు తీసేది ప్రభు అని. అంటే గట్టిగా అరవకూడదు, మెల్లగా మాట్లాడకూడదు. ప్రభు చక్కగా పాడాలి, మంచి శృతిని, మంచి లయను, మంచి రాగమును, మంచి. మరి మీరు పాడాలంటే అలాగ అడగాలి. మీరు అసలు అడుగుతారా పాట? ప్రభు నీ పాడితే మంచి శృతినివ్వండి, మంచి లైన్ ఇవ్వండి. అడగరు. పాట పాడమన్నారు కదా, తప్పగా నాకు వచ్చింది కర్మ అనుకుని పాడుతున్నారు చాలామంది. దేవా నా గొంతుని ముట్టుకున్నాయి, మంచి స్వరం ఇవ్వండి, మంచి గొంతు. నేను ఏదో పెద్ద పెద్ద స్టేజ్ల్లో పాడకపోవచ్చు కాక. ఒక ఆయన అన్నాడు, మీరు ప్రసంగాలు చేస్తారే కానీ మీరు పాడుతారని నాకు తెలియదండి. మీరు పాటలు కూడా పాడతారా? పాడతారు, దేవునికి స్తోత్రం. మీరు పాడతారు. ఒకనొక సమయంలోనైతే ఒక మ్యూజిక్ ఆయన ఏమన్నాడంటే, నువ్వు పాడొద్దురని ఆయన దండం అన్నాడు. ఇప్పుడు ఏమంటారు? పాడు, బాగా పాడుతున్నావు. మారింది. పాప వస్తే దేవుడు ఇస్తాడు, మంచి స్వరములను ఇస్తాడు. క్వైర్ టీంలో ఒక మెంబర్ని నేను. క్వైర్ టీం ఉంటుంది కదా,
క్వైర్ టీంలో ఒక మెంబర్ని. ఒకసారి ఒక ఆయన డౌట్ వచ్చి అందరి చేత పాడించు. అందరూ పాడారు, బాగా పాడుతున్నారు. మరి ఎక్కడ అంతే అందరు కలిసి ఆ ఒక్క పాటలో. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. మరలా దాస్యం అని మీరు స్థిరంగా నిలవండి. దాస్యమను కాడి క్రింద ఏమాత్రం ఏమంటాడు చూడండి. ఇప్పుడు మరలా దాస్యమను కాడి క్రింద క్రీస్తు స్వతంత్రులుగా చేసాడా? ఎంతమంది చేసాడు? క్రీస్తులు అందరం స్వతంత్రులమే. ఏమ్మా నువ్వు చేయలేదా? చేసాడా? దేని నుంచి చేశాడో, ఏది నుంచి చేశాడో చూద్దాం. అసలు మరలా వెళ్ళి దాస్యమను కాడి క్రిందకి ఏమాత్రం చిక్కుకోవద్దు అంటున్నాడు దేవుడు. అది ఈరోజు వాక్యం. దాస్యమను కాడి క్రింద మరలా చిక్కుకొనకుడి. అది దేవుని వాక్యం. మరలా దాస్యమను కాడి క్రిందకి చిక్కుకొనకుడి. ఏంటి ఆ దాస్యం? బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొట్టమొదటిగా చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. చాలా ఒక 2-3 వాక్య భాగాలు ఉన్నాయి. నేను వాటిని చదివించలేదు, కానీ ఇప్పుడు చదివిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులు మనకుని మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకునండి. మీ అవయవములను 16వ వచనం ఏముంటుంది తెలుసా? లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తంగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురు కదా. అంటే ఇక్కడ రెండింటిని పెడుతున్నాడు. మీరు దేనికి వెళ్తారు? మీరు దాసులు అవ్వాలి, దేవునికి దాసులుగా మీరు ఉండాలి. కానీ మీ ముందు ఈరోజు 2 పెట్టారు. ఒకటి దుర్నీతి, రెండవది విధేయత. ఒకటి దుర్నీతి, రెండవది ఏంటి? విధేయత. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట ఇలా ఉంటుంది చూడండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఒకడు దేని వలన జయింపబడునో, నేను ఆ వచనాన్ని అంతటిని కాదు, ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడగును కదా అనుంది. దుర్నీతి వలన మీరు జయింపబడుతున్నారు అనుకోండి, మీరు ఆటోమేటిక్గా దుర్నీతి అనే దాస్యం కింద ఉంటారు. లేదు, ఆ దాస్యం అనే కాడి క్రింద మీరు చిక్కకుండా క్రీస్తు అనుగ్రహించు స్వాతంత్రం వైపు తిరిగితే దేనికి దాసులు ఉంటారు? విధేయతకు దాసులు అవుతారు. రెండే మీకు, విధేయత లేక దుర్నీతి. లేకపోతే మంచినీతి అందం, నీతి, దుర్నీతి. ఈ రెండింటిని దేవుడు మన ముందు పెడతాడు. మీరు దేనికి దాసులు అవుతారో, దేని వలన మీరు జయింపబడతారు. బాగా వినండి. దుర్నీతి వలన మీరు జయింపబడతారా లేక విధేయత వలన మీరు జయింపబడతారా అని సింపుల్గా చెప్పేస్తాం చాలా చక్కగా. 10 మంది చప్పట్లు కొట్టేంతగా మాట ఉంది, కానీ 10 నిమిషాలు కూడా విధేయత చూపని స్వభావాలు చాలా మందిలో ఉంటాయి. ఎన్ని నిమిషాలు? 10 నిమిషాలు. 10 నిమిషాలే, ఎక్కువసేపు కూడా కాదు. దేవుడు అంటాడు దుర్నీతులందరూ. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూస్తే అంత చక్కని మాట ఒకటి ఉంటుంది తెలుసా? ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఆయన నామాన్ని ఒప్పుకుంటున్నారా? యేసు నామం గొప్ప నామం, యేసు నామం స్వస్థపరిచిన నామం, యేసు నామం విడుదల నామం, యేసు నామం జయం జయం ఆమేన్. మీరు ఆ నామాన్ని ఒప్పుకుంటున్న ప్రతి ఒక్కడు ఎక్కడి నుండి తొలగిపోవాలంటే దేవుని వాక్యం ఉంది, దుర్నీతి నుండి తొలగిపోవాలి. ఏంటి ఆ దుర్నీతి? న్యాయం కానిది ఏదో అదే దుర్నీతి. న్యాయం కానిదేదో అదే దుర్నీతి. దుర్నీతి గురించి బైబిల్లో 2 గురించి చెప్పారు. ఒకరు బిలాము, 2 గారిడివాడని సీమోను. ఇద్దరిది ఒకటే ఆలోచన, డబ్బే. దుర్నీతి ఎక్కడికి వచ్చేది తెలుసా? డబ్బు దగ్గర వస్తుంది. మొత్తం దుర్నీతి అంతా డబ్బు దగ్గర ఉంది. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి అని ఉంది కదా. ధనం వచ్చింది అనుకోండి, ఆపుతారా? అన్యాయపు సొమ్ము సంపాదించుటకు కూడా ప్రయాస పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏ సొమ్ము? జోదం ఆడకూడదురా రే, ఆ బ్రతుకు నుంచిరా. కొన్ని ఏదో ఆట చూసేంత వరకు దేవునికి స్తోత్రమే, పర్వాలే. ఆట ఏదో చూశాడు, దేవునికి స్తోత్రం. కానీ ఇదిగో ఈ టీం గెలుస్తుందా, ఈ టీం గెలుస్తుందా, 100 రూపాయలు బెట్ అయిపోయి దుర్నీతి. అది
నీదేంటి చూసేంతవరకు ఏం పర్వాలేదు మీకు. మీరు సమయాన్ని వృధా చేయకుండా, మీకు కొంచెం సమయం ఏదో టైం దొరికింది, మీరు కూర్చున్నారు, చూశారు, తప్పేం లేదు. నేను తప్పని కూడా అన్నాను, కాకపోతే సమయాన్ని వృధా చేయొద్దు అంటాను. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు ఏం చేస్తాం? 10th క్లాస్ ఎగ్జామ్స్ విషయంలో పిల్లల్ని కనీసం ఆటలాడుకోవడానికి బయటకు కూడా పంపం. రే పుస్తకం తీరా అంటూనే ఉంటారు. నేను అట్లా చెప్పాలండి మీకు, స్తోత్రం. పుస్తకం తీస్తావా లేదా ఓ వాళ్ళడుతుంటారు. ఆట పంపిస్తారా? సమయాన్ని వృధా దేని వలన చేయకూడదు, దేని కింద వీడు దాస్యం అయిపోకూడదు, అంతేనా? కానీ దాన్ని జోదంగా మారిస్తే దుర్నీతి. ఒక వస్తువును ఒక మార్జిన్లో అమ్మాలి, తెలుసా మీకు? ఒక వస్తువును ఒక మార్జిన్లో అమ్మాలి, కరెక్ట్ మార్జిన్లో అమ్మాలి. అటు లాభము కాదు, ఇటు నష్టము కాదు. ఆ మార్జిన్లో అమ్మగలిగితే ఆ వస్తువు దేవుని స్తోత్రం. కానీ ఏం చేస్తారు? మార్జిన్ కాస్త కొంత సమయాల్లో పెంచేస్తారు, కొన్ని సమయాలు అమాంతం తగ్గించేస్తారు. దుర్నీతి. ఏంటి బిలాము? దేవుడు చెప్పాడు వాళ్ళు ఆశీర్వదింపబడిన జనము అని. ఆశీర్వదింపబడిన జనం అంటే సైలెంట్గా వచ్చేయాలి కదా. లేదు నేను అక్కడ కడతాను. మేబీ బిలాము ధనమును మాత్రమే కడతాను, ప్రాణమును కూడా ప్రేమించాడు. అందుకే కత్తి వాత చేత చంపబడ్డాడు. నాకు బిలాముని చంపినప్పుడు ఫస్ట్ టైం రెండోసారి చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి ప్రభు బిలాముని చంపించారు? బిలామేమో ప్రవక్త కదా, నీ దగ్గరకు వచ్చి విచారణ చేశాడు, నీ దగ్గరకు వచ్చి నీ సలహా తీసుకున్నాడు. ఏం బిలాము సలహా తీసుకోలేదా? తీసుకుంటే నువ్వు వెళ్ళమంటే వెళ్ళాను, వెళ్ళొద్దంటే ఆగిపోయాను. ఇదేంటిది? ఫస్ట్ ఆగాడు, రెండోసారి కూడా ఆయన ఆగమన్నప్పుడు వెళ్ళాడు. 3, 4, 5, 6, 7 ఇక ఆగలే. మనడు కన్నులు తెరిచిన వాని దేవోక్తి బిలామ్స్ సోది చెప్పడం మొదలెట్టాడు. ఆశ్రయింపబడుతున్న జనం అని లేదు ఇక్కడి నుంచి కాదు, అక్కడి నుంచి. బాబు ఎక్కడి నుంచే దేవుడు దీవిస్తాడరా? నువ్వు వాడిని చెప్పించమంటే అంటే ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? అందుకే బైబిల్ ఏం రాయబడింది తెలుసా? ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాడంట. బిలాములో కూడా వాడు కలిగింది ఏంటో తెలుసా? దుర్నీతి. ఎక్కడో ఏదో ఒక స్థలము నుంచి దేవుడు వీళ్ళని శపించవచ్చు అనే దుర్నీతిని కలిగింది, అంతే. దేవుడు ఏదో ఒక దగ్గర నుంచి శపిస్తాడేమని స్థలాలు మార్చాడు, కానీ దేవుడు శపించలే, ఆశీర్వదించాడు అది ఇశ్రాయేలుని. దేవుడికి మహిమ కలుగును గాక. దుర్నీతి. దానిలో ఏమైపోతున్నాడు? చిక్కుకుపోయాడు చాలా మంది. ఎందుకు? బైబిల్ ఎంత క్లారిటీగా ఉంటుందో తెలుసా? బహుమానమును ప్రేమించిన ఏ బహుమానం? పేతురు రాసిన పత్రికలో ఉంటుంది. అతని గురించి ఏ బహుమానాన్ని ప్రేమించడం ఉంటుంది? 2వ పేతురులో అమ్మా 2వ అధ్యాయం 16వ వచనం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును, దేని వలన కలుగు? దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు. పేతురు విశదపరిచాడు దాన్ని పరిశుద్ధాత్మదే సహాయం ద్వారా. ఏమని విశదం వచ్చింది? ఈయన దుర్నీతిని ప్రేమించాడు. దుర్నీతి వలన కలుగు బహుమానం ఏం చేశాడంటే ప్రేమించాడు. రాత్రి నువ్వు దేని ప్రేమిస్తున్నావు? దాని కింద బాధ్యత. దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని కన్నా దేనిని ఎక్కువ ప్రేమించొద్దు అని చెప్పినప్పటికీ కొంతమంది చెబుతా వింటారు, చెబుతలా పోతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తల్లినైనా తండ్రినైనా నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు, కుమారునైనా కుమార్తెను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు. బిలాముకి ప్రాణ భయం అన్ని ప్రాణం కోసం కూడా కావాలి. మళ్ళీ రాజు వ్యతిరేకం చెప్తే మళ్ళీ ఏమంటాడు? ఊరి నుంచి వెళ్ళే చెప్తాడు. వెళ్ళేస్తే దేవుడు రక్షించడా? ఆ రాజే భయపడ్డాడు.
వాళ్ళని ఇశ్రాయేలుని చూసి. ఈ ఎడల భయమును పుట్టించుదా? ఇద్దరు అన్నదమ్ములు ఒక ఊరంతా కూడా చెల్లించి చెరిపేశారని చెప్పి ఊరందరినీ వల్లకాడు చేసేసారు. ఇద్దరు అన్నదమ్ములు. ఎవరు? ఇద్దరు అన్నదమ్ములు ఊరంతటిని వల్లకాడు చేసేసారు, చెల్లించేసారని చెప్పి. కానీ యాకోబు కుమారులను ఎవ్వరూ తలవకుండా దేవుని భయం ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలకు దేవుడు ఇచ్చాడంట. అర్థమవుతుందా మీకు? దుర్నీతి వలన కలుగు బహుమానాలు దయచేసి ప్రేమింపమాకండే. కాదు, అందులో నుంచి నాకు ఏదో ఒకటి వస్తుంది, ఏం అవసరం లేదు. అది దుర్నీతి. అందులో నుంచి ఒక్క చిల్లి గవ్వ కూడా వద్దు. ప్రైజ్ ద లార్డ్. మంచిది. రెండోది ఎవరు? గారడి వాడని సీమోను. ఆ వరం కావాలని డబ్బులు ఎట్టేసి. చాలామందికి ఏదైనా సరే డబ్బుతోనే అయిపోద్దా పని? ధనంతోనే పని అయిపోవాలి. డబ్బులు అది చెప్పు ఎంత కాదు. అయ్యా నువ్వు దేవుని మందిరం కొత్తనండి, మీ డబ్బులే కదా మేము పంపించేస్తాం, మీ డబ్బులే కదా పంపించేస్తాం అంట. కొంతమంది అలా మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు. ఒక ప్రాంతంలో సేవ చేస్తున్న ఒక వ్యక్తి అంటాడు, ఇంకో మీరు చర్చికి వచ్చినా రాకపోయినా సరే, అమ్మ చూడండి, మీరు చర్చికి వచ్చినా రాకపోయినా మీ డబ్బులు మాత్రం మీరు రావక్కర్లే, బాప్తిసం తీసుకున్నారుగా చాలు. ఈ బాప్తిసాలకు అంతే స్తోత్రం కలుగుతుంది కాదు. ఇప్పుడు ఆయా సమయాల్లో సభలు అవుతుంటాయి కదా, సభలకు వచ్చేది ఎవరెవరో వచ్చేవాళ్ళు. ఎవరు వస్తారు? ఎవరెవరో. కానీ ఆ రోజు దేవుడి ప్రేరేపణ బట్టి, అతని హృదయ ప్రేరేపణ బట్టి, అమ్మో ఈ రాత్రి నా చివరి రాత్రి అవుతుందేమో, ఈరోజే నా చివరి రోజు అవుతుందేమో, నేను వెళ్ళి బాప్తిసం తీసుకోవాలని వాళ్ళ పలానా ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి బాప్తిసం తీసుకున్నాడు. ఏమి తప్పు చేసాడు ఆయన? చచ్చాడా? ఇది తీసుకోగా నీళ్ళు నువ్వు ఎక్కడే బాప్తిసం తీసుకున్నావు కాబట్టి ప్రభు బల్లలో అది దుర్నీతి. ప్రభు బల్లలో వాళ్ళు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి ప్రభు బల్ల అవ్వకూడదు. ఆ పసక పనికి ఎవరికి చేస్తే ఆచరింపజేయకూడదు. ఇది నా శరీరం, నా రొట్టె, నా యొక్క నా రక్తం అని చెప్పకూడదు. ఎందుకంటే వేసి వాళ్ళకి ఎవరికి బాప్తిసం ఇలా ఇచ్చింది. ఎవరు మరి శిష్యులు ఇచ్చారు. శిష్యులకి ఎవరు బాప్తిసం ఇచ్చారు? యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి ఇచ్చాడు కదా, ఇది నా శరీరం, ఇది నా రక్తం అని చెప్పి, రొట్టెయు ద్రాక్ష రసము. తర్వాత బాప్తిసం ఇచ్చింది ఎవరు? అమ్మ బాప్తిసం ఇచ్చావా? కొరింథీయులకి అయితే అంటాడు, నేను స్టెఫెనీ ఇంటి వరకు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఇచ్చినట్టు కూడా లేదండి. కానీ మొత్తం అందరూ కూడా ఆదివారం కూడుకుని సంఘంగా కూడుకుని బల్ల తీసుకుంటున్నారా? అసలు ఈ బైబిల్ పూర్తిగా చదవ. మనం నిజం చెప్పాలంటే ఏదేని తోట గురించి ఒక మామూలు చెప్తాను. ఆ తోట పేరేంటి? కానీ బైబిల్ అలా ఉండదు. ఏదేనిలో ఒక తోట వేసానని ఉంటుంది. మనం అందరం ఏం చెప్తాం? ఏదేని తోట అంటే చిన్నప్పటి నుంచి మన తాతల ముత్తాతల దగ్గర నుంచి ఏదేని తోట. అది చెప్పుతుందంతా మనం చదువుతున్నాం. మనం చదువుతున్నప్పుడు ఇలా రాయబడింది కదా అని అడిగా ఒకవేళ అడిగారు అనుకోండి, దైవజనుడిగా అంత గొప్ప కూడా ఆయనకున్నంత అభిషేకంలో కూడా ఎందుకు రా? దుర్నీతి. అవన్నీ నీతి కాదు. నీతి ఏంటో తెలుసా? అయ్యా దేవుని వాక్యంలో ఏదేనులో ఒక తోట వేశారని ఉంది. అవునా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనకు సత్యం తెలిసింది ఈరోజు. ఇవన్నీ ఇంతవరకు ఏమి ఏదేని తోట కాదు, ఏదేనులో ఒక తోట వేసాడు. ఏదేనంటే ఒక పెద్ద అడవి లాంటిది. ఆ తోట దేవుని మందిరానికి సాదృశ్యం. హల్లెలూయా. ఏదేన్ అనేది ప్రపంచానికి సాదృశ్యం అయితే తోట అనేది మందిరానికి సాదృశ్యం. ఒక ఆత్మీయ అర్థం నేర్చుకుందాం. ఎందుకంటే ప్రతి చల్లపూట దేవుడు ఎక్కడికి వస్తున్నాడు? తోటలోకి వస్తున్నాడు కదా, మందిరంలోకి కదా దేవుడు వచ్చేది. ఒక ఇద్దరు ముగ్గురు కూర్చుంటే అక్కడ నేను ఉంటాను అన్నారు కదా. మందిరం అంటే ఇద్దరు ముగ్గురు కూర్చోడమే కదా దేవుని నామమున. మరి కూర్చున్నప్పుడు ఎక్కడ ఉంటాడు ఆయన? ఇక్కడ ఉంటాడు కదా. నమ్ముతున్నారు? నమ్మట్లేదా? దేవుని స్తోత్రం. అయితే దుర్నీతిని దయచేసి ప్రేమించద్దు. ఆయన దుర్నీతిని ద్వేషించు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ గాలిడి పడించి అంత డబ్బే. డబ్బు 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 అయిపోద్ది. డబ్బుతో మేము పంపించేస్తుండే కానుక. మీకు అయ్యా మందిరానికి రాకపోయినా మీ కానుక మీకు కాదు. మీ కానుక కాదు ఇంపార్టెంట్, మీరు ఇంపార్టెంట్. మీరు కానుక ఇవ్వద్దని నేను చెప్పలేదు.
ఇంపార్టెంట్ ఏంటి? మీరు ఇంపార్టెంట్. దేవునికి మేము కలుగుతుంది. మీరు ఆత్మీయంగా బలపడటం ఇంపార్టెంట్. మందిరంలో ఖచ్చితంగా కనబడడం ఇంపార్టెంట్. డబ్బు దేవుంది, యేసు రక్తం ఇచ్చాడు. దేవుడు ఒక ద్వారం కాకపోతే ఇంకో ద్వారం తిరుగుతాడు. ఆయన కేవలం ద్వారాలు కొదువా, దారులు కొదువా. ఆయనకి తెరవలేడా? ఆయన తెరిస్తే మూయలేడు, మూస్తే తెరవలేడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రెండవది మనం పరిశీలన చేస్తే ఐగుప్తు అనే దాస్యమైన కార్యక్రమం చిక్కుకోవద్దు, కనానుకు మాత్రం మన ప్రయాణం అవ్వాలి. బైబిల్ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదవగలిగితే, 13వ అధ్యాయం 5వ వచనం నేను ఒక చదువుతాను. దాస్య గృహం, నీవు నడవలని దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నేను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొద్దని ఉంటుంది. రైట్? అదే గృహము? ఐగుప్తుకి పేరేంటి? దాస్య గృహం. ఏ గృహము? మరలా ఐగుప్తి ఆ పాట కూడా పాడతాం కదా, ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసుని వెంబాడించి పాడైన కోరహు పాపంబు మాని విధేయులైవే రాజిల్లుడి. నేనేం పూర్వకాలపు మనిషిని, మీరేం ప్రస్తుత కాలపు మనుషులు. పాటలేమో అప్పుడు రావు, ఇప్పుడు వస్తాయి. అది ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ. పూర్వకాలంలో పాటలు ఇవి. సియోను పాటలు పాడుతూ ఏటో మధ్యాహ్నం పడుకున్నావా? నేను నిద్ర వస్తున్నాను. క్రైస్తవుడు హల్లెలూయా. ఇప్పుడు ఏనాడు జాగ్రత్తగా. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారు. ఐగుప్తు సకల విధ పాపములన్నిటికీ సంతోషం ఏమైనా ఉంది ఐగుప్తులో? నేను ఎప్పుడు చెప్తాను, ఐగుప్తులో సంతోష సమాధానం లేవు. ఐగుప్తులో సంతోషం లేదు, సమాధానం లేదు. ఐగుప్తు అంతా దెబ్బలు. నిజంగా చెప్పాలంటే గాయాలు. ఇక రాళ్ళు మోసేటోడు గాయాలు అవ్వ రాళ్ళు మోసేటోడు గాయాలు ఎట్లానే అవుతాయి. గీరుకుంటుంది అంతే. కొన్నిసార్లు రాయి జారిపోవచ్చు. ఈరోజు ఆ రాయి ఎత్తే ఉంటామమ్మా, కానీ మరో ఫరో చనిపోతే అది మళ్ళా పిరమిడ్ కట్టాలి, మరలా కడతా ఉండాలి. పట్టణాలు కట్టాలి. ఇప్పుడంటే యంత్రములు వచ్చాయి. అప్పుడు వారు కొన్ని ప్రాంతంలో కొంతమంది పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టడానికి రాడ్ల మీద నుంచి నేస్తుంటారు. ఎంతమంది కాలు పగలగొట్టుకుని ఉంటారు. కానీ అపాయం ఎవరికి సంభవించిందని బైబిల్లో చెప్పలేదు. కానీ ఎలా ఉండుంటుంది పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా సంతోషంగా అన్నం తిన్నారా? బియ్యం ఎక్కడిది? అలాగే సంతోషంగా ఇవ్వలే. పిల్లల్ని చంపేశారు. పుట్టిన మగపిల్లల్ని ఏం చేశారు? చాలామందిని చంపేశారు. పిల్లలు చచ్చిపోతుంటే ఎంత బాధ, ఎంత నరకం. అలాంటి దాస్యమైన కాడి క్రింద మరలా చిక్కుకొని ఒకటి. కానీ వాళ్ళు 10 ఎన్ని మార్లు తెలుసా? వాళ్ళ ముఖాలేమో కానాను వైపు ఉన్నాయి, కానీ వారి మనసులు మాత్రం ఐగుప్తులోనే ఉండిపోయింది. మనసు రాలే. మనసు ఎక్కడ ఉండిపోయింది? బార్డర్ దాటి బయటికి వెళ్ళేది లేదు. శ్రమ, ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళకి ఏం గుర్తొస్తున్నాయి? కీరకాయలు, దోసకాయలు గుర్తొస్తున్నాయంట. ఉచితముగా తిరిగిన చేపలు గుర్తొస్తున్నాయి, ఉల్లిపాయలు గుర్తొస్తున్నాయి. ఉచితముగా తినిన ఆ మాట నాకు చాలా ప్రభావితం చేస్తుంది. ఉచితముగా తినిన. ఉచితంగా తిన్నారా? ఓన్లీ దేవుని స్తోత్రం. వాళ్ళు చెప్పిన డైలాగే దేవుడు యథావిధిగా, ఎంత మంచిగా చూడండి, యథావిధిగా రాయించాడు. కానీ మనసులో ఎక్కడ ఉండిపోయి ఇంకా వాళ్ళు కూడా, ఫరో వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళిపోతుంటే మన కింద ఉండకుండా వాళ్ళు ఎందుకు పంపించామన్నారు అంటే, మరలా వెళ్తే ఏం చేస్తారు?
మా కింద మీరు ఉండాల్సిందేంటరా అనేవాడు. వాళ్ళకి మీకు ఏమైనా రాజభోగాలు ఇస్తారా? మీకేమైనా రాజ్యభోగాలు రాజ సత్కారాలు ఏమైనా చేస్తారా? సాలువాలు కప్పి సన్మానం చేస్తారా? అబ్బబ్బబ్బ మధ్యలో ఏమాత్రం ఆలోచించకుండా వెనుదిరిగి వచ్చినందుకు కప్పట్లో అని అంటారా? మరలా అదే బ్రతుకు దాస్యం. రండి, ఇంక సిగ్గులేదు. అశ్షూరు రాజు కింద, బబులోను రాజు కింద వీళ్ళు నలిగారు, కొంతమంది చేతుల కింద వీళ్ళు నలిగారు. వీళ్ళ మనసులంతా అక్కడికే, మరలా అక్కడికి వెళ్ళిపోవద్దు. నేను జీవితాలకి సంతోషం సమాధానము కలుగజేయని ఏదైనాను కొన్ని కలగజేయవు మన జీవితాల్లో. వాటి యందు దయచేసి మనసు పెట్టద్దు. అది ఏటో మీకే తెలుసు. కొన్ని సంతోషాన్ని కలగజేయవు, కొన్ని సమాధానం కలగజేయవు. అయినా దాన్ని పట్టుకుని వేలాడుతున్నావు అనుకో, నువ్వు ఇంకా ఎక్కడున్నావు? దాసత్వంలోనే ఉన్న. నీకు స్వతంత్రత లేదు, రాదు. క్రీస్తు ఏం చేయాలనుకుంటాడు తెలుసు? నీకు స్వతంత్రుడుగా చేయాలనుకుంటాడు. ఎలా చేయాలనుకుంటాడు? నిన్ను స్వతంత్రుడుగా చేయాలనుకుంటాడు. అబ్షాలోం మరణిస్తేనే దావీదుకి స్వతంత్రత. గుర్తుపెట్టుకోండి. అబ్షాలోం ఉన్నంత కాలం దావీదుకి స్వతంత్రత. కాలు చెప్పులు లేకుండా తల కప్పుకొని కొండలు ఎక్కిపోతున్నా. పరిస్థితులు ఎలాగున్నాయంటే అలాగున్నాయి. ఎవరో తిండి పెట్టాల్సి వస్తుంది. కొంతమంది కొన్ని వేల మందికి రాజ దర్బార్లో భోజనం పెట్టే స్థాయి దగ్గర నుంచి ఇప్పుడు ఎవరో తీసుకొచ్చి సేబా తీసుకొచ్చి, బాబు తినండి ఆయన, ఇక మీ గాడిదేమి మీరు ఎక్కడానికి. అది కానీ దావీదు పక్కన ఉన్న వాళ్ళంటే పిల్లల పోగొట్టుకున్న ఎలుగుబంటిలో ఉన్నారు. అడవిలో ఎలుగుబంటి పిల్లలు పోయి అనుకోండి, ఎలుగుబంటి అడవిని తగలెట్టద్దు. పొరపాటున ఎవడైనా వెళ్ళాడని చీల్చెత్తే అంతవరకు బాగానే ఉంటుంది. ఎలుగుబండి జోలికి రాదు, ఎప్పుడు జోలికి రాదు. కానీ దాని పిల్లలు కనబడకపోతే మాత్రం అది పిచ్చెక్కిపోతుంది. అలాంటి వారంట అలా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. యోవాబును వదిలేయండి అన్నాడు. యోవాబుని అంటున్నాను. అబ్షాలోం వదిలేయండి అంటే యోవాబు చంపేశాడు. ఒకటే మాట అన్నాడు, అబ్షాలోం బతుకుని మేమన్నా చచ్చిపోతే బాగుంది కదా నీకు ఈరోజు అంటే. అప్పుడు దావీదు బయటకు వచ్చింది. ఓకే, ఎందుకు ఆ దాస్యం అనే కార్యక్రమం? అబ్షాలోం ఉండకూడదు. అబ్షాలోం చేసిన పని ఏంటి తెలుసా? దావీదు రాజ్యాన్ని తన తట్టు త్రిప్పుకోవడం ప్రారంభించాడు. ఎవరి రాజ్యాన్ని? దేవుడు విడుదలిచ్చాడు, విమోచన ఇచ్చాడు దావీదుకి. దేవునికి మహిమ కలుగును కాక. మళ్ళా ఐగుప్తు అనే దాస్యం కిందకి వెళ్ళదు. సంతోషం సమాధానం కలుగుజేయని వాటి వైపు వెళ్ళొద్దు. కనాన్లో అది ఆకాశ వర్షపు జలము త్రాగుది. అది కొండల్లో ఏముంటుంది? పాలు తిన్న ప్రవహించు దేశం అంట. ఏది? కానాన్. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు యెహోవా కన్నుల దేశం మీద ఉంటుంది. అలాంటి మంచి సువిశాలమైన మంచి ఆనందకరమైన దేశాన్ని విడిచిపెట్టి మరలా దాస్యమైన దాస్యం. దేవుడు మనకు ఆనందకరంగా ఉంచాలనుకుంటాడు. కాదు ప్రభా, నాకు అది ఒక్కమే కావాలంటే పోరా. కానీ వెళ్ళలేదు దేవుడు. ఎంత చూడండి, ఎంత మన పిల్లల్ని చీరాలు చేయి వదిలేస్తాను అంటాం. వదిలేస్తామా? పట్టుకుంటాను, కొడతాం, ఏదో తెలుస్తుంది. ఏం సాక్తం చేయి. మంచిది. మూడవదిగా మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై మనం అబ్బా తండ్రి అని, లేక స్వీకృత పుత్రాత్మ. మీకు విషయం తెలుసా? ఈ స్వీకృత పుత్రాత్మ లేకపోతే దత్తపుత్రాత్మ అనేది ఉంది కదా, దత్త తీసుకున్నారు. ఇది రోమిలకి అయితే లాంగ్వేజ్ చాలా బాగా అర్థమవుతుంది. మన భారతదేశం కాదు, రోమా ప్రాంతం వాళ్ళకి మాట చాలా అర్థం అవుతుంది. దత్తపుత్రుని ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కుమారుడితో సమానం, అంతే, వేరే ఇంక లేదు. సకల తండ్రి ఆ తీసుకున్న వ్యక్తి యొక్క సకల ఆస్తి మీద వానికి కూడా సమానం హక్కు ఉంటుంది.
అది దత్తపుత్ర. దేవుడు మనల్ని దత్తపుత్ర అని తీసుకున్నాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా, మీరు మరల దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందింది. దాసిపాత్మ, దత్తపుత్ర ఆత్మ. నేను కుమారుడిగా ఉండాలని దేవుని కోరిక, కానీ మనమేమో దాస్యపు ఆత్మలోకి వెళ్ళిపోకూడదు. దాసిపాత్మ పిరికి తరపు గల ఆత్మ, మరలా భయపడటకు అనే మాట ఉంది ఇక్కడ. ఏం భయపడటకు అంటే పిరికితనముగా దయచేసి ఉండొద్దు. ప్రాణం కొంతమందికి పిరికితనం ఉందా, ఉందా లేదా? పిరికితనం ఉన్నా మీకు? ఎంత పిరికితనం ఉన్నా? ఆ రోజు దేవుని సేవకుడు అగబన ప్రవక్త, ఇదిగో పౌలు వెళ్తున్నారు కదా యెరూషలేముకి, అక్కడ ఈయన బంధించేస్తారు. ఇక ఆయన చేసేస్తారంటే అందరూ ఇచ్చి, బాబు వెళ్ళొద్దురా, ఆయన ఎక్కడే ఉండిపో. ఏమన్నారు? ఎక్కడే ఉండిపో, బెటర్, ఎక్కడే బెటరు, ఎందుకు వెళ్తావులే, ఏం వెళ్తావులే, వెళ్తా అక్కడ అంట కొడతారు, తిడతారు, చంపుతారంట. అంటే పౌలు గారు అన్నది, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చెప్తున్నారు? నేను శ్రమను సాధించడానికి కాదు, చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను. మనోడు దత్తపుత్ర ఆత్మను పొందుకున్నాడు కాబట్టి దాసపాత్మ పొందుకోలేదు. కాబట్టి మరణం అంటే మీకు పేతురు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి చూడండి. పేతురు రాసిన పత్రిక, పేతురు అంటున్నాను, ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుతారా? ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఒక మాట ఉంది అక్కడ, మరణ భయం అనే దాస్యం. ఏం దాస్యం? మనమేమో జీవమనే కృపను పొందుకున్నాం. మరణం అనే భయం దాస్యం. కొంతమందికి మరణం ఎంత భయమో. ఈరోజు ఒకడు బస్సు వచ్చి ఒకరిని గుద్దితే వాడు చనిపోయాడు, స్పాట్ డెడ్. అది కనబడలేదంట బస్సు గుద్దిసి. వెంటనే సాతాను మనలో కలగజేసేది ఏంటి సార్? చుట్టూ అలా చనిపోయాడు. నువ్వు వెళ్తున్నావు, నీకు అలాంటి మరణమే రావచ్చేమో. ఎందుకు వస్తుంది? నీ రాకపోగలేదు యెహోవా నిన్ను కాపాడును అని వాగ్దానం ఉండడానికి ఎందుకు వస్తుంది? వాళ్ళకి రావచ్చేమో, కానీ నాకు మరణ భయం అనే దాస్యం కిందకి సాతాను మిమ్మల్ని తీసుకెళ్ళేట ఒక ప్రయత్నాలు చేస్తాడు. వాగ్దానం ఎందుకు నెరవేర్చబడుతుంది? నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడు, నేను కాపాడుతూనే ఉంటాడు. అసలు నిజంగా కాపాడుతాడు. హల్లెలూయా. దేవుని కృప మనకు కలుగును గాక. మరణ భయం. ఈరోజు రాత్రి కొంతమంది పడుకున్నారంటే భయం, కొంతమంది నిద్రపోరంటే ఎందుకని చచ్చిపోతానేమో అని. ఎందుకని భయం? ఎందుకని చచ్చిపోతానేమో, చచ్చిపోతానేమో. ఎవరికి ఉంటుంది ఆ భయం? పాపాత్ముడికి ఉంటుంది ఆ భయం. పాపము నుండి విడుదల విమోచన పొందిన నీకెందుకు ఆ భయం? నీళ్ళు ఇంకా పాపం నివసింపజేస్తుందని అర్థం. అందుకే ఈ రాత్రి ఒకవేళ ఏమైనా అయితే కొంత భయం, నేను చనిపోతే నా పిల్లలు ఎట్లా? ఓ తెల్లనిందంట, నేను చనిపోతే పిల్లలు ఎట్లో. కొంతమందికి నా మరణం మీద చాలా ఇష్టం తెలుసా, మీకు తెలియదు. కానీ ఒక ఆయన అదే అన్నాడు, నువ్వు కూడా త్వరగా చచ్చిపోతావు, 2025 కల్లా చచ్చిపోతావు. నిజంగానే, నేనేం జోక్ చెప్పట్లేదు, నిజం. ఆయనకి ఎంత గాఢమైన కోరిక ఉందో. 2024లో ఒక ఆయన చనిపోయారు. 2024లో ఒక ఆయన చనిపోయారు.
ఆయన మరణాన్ని ఆయనకి తెలియజేస్తే నువ్వు కూడా 2025లో 2025 అయిపోయింది, 2026 వచ్చింది. ఆయన గాఢమైన కోరిక ఏంటంటే ఇది చచ్చిపోదు. చావుగేం భయం. నేను ఎన్నోసార్లు అతనికి చెప్పేవాడిని, మన మరణం దేవుని చేతిలో ఉంటుంది. నా జీవం ఆయనలో దాచబడి ఉంది. ఆ నమ్మకం నాకు ఉంది. మీకు లేదా? అందుకే మీరు దత్తపుత్ర ఆత్మను పొందారు, దాచపాత్రను పొందలే. నా జీవం నీ కృపలో దైవచ్చినట్టు గారు పాడారు కదా, నా జీవం నీ కృపలో దాచితివే. చాలు, నా జీవం నీ కృపలో దాచబడింది ప్రభా. ఆయనలో నా జీవం దాచబడితే మరణ భయం మనకు ఉండకూడదు. ఇది క్రైస్తవ విశ్వాసం. నాకు తెలీదు, క్రైస్తవుడు అయితే మాత్రం నువ్వు యేసుక్రీస్తుని ఎరిగింటే మాత్రం నీ జీవం దేవునిలో దాచబడింది అంటే నువ్వు ఎలా పడితే అలాగే చావటానికి లేదు. ఎలాగైనా చచ్చిపో, కానీ చెప్పి చచ్చిపోతావు. చచ్చిపోతాను, నేను చచ్చిపోతున్నాను. ఈరోజు వెళ్ళిపోతున్నాను, నేను సియోనికి వెళ్తున్నాను. వేమడోళ్ళ ప్రాంతంలో ఒక సేవకుడు, ఒక 23 సంవత్సరాలు అబ్బాయి, ఆ రోజు ఆ మందిర పరిచర్యంతో చేసేస్తున్నాడట. ఏమన్నా మాకెవరు అంటే ఎవరు, నేను ఒక్కడే వేస్తాను ఈరోజు మందిరం కడిగేయడానికి చేసాను. ఎందుకు? నేను సియోనికి వెళ్తున్నాను అన్నాడంట. ఎక్కడికి వెళ్తున్నావు? సియోనికి వెళ్తున్నా. నువ్వు ఒక్కడవేనంటే సియోనికి వెళ్ళేది. మేము ఎలా ఏంటి మామూలుగా డైలాగ్ వేస్తాం కదా, నువ్వు ఒక్కడవే వెళ్తాడు సియోనికి. ఎవరు గ్రహించట్లేదు. సియోనికి వెళ్తాను అంటున్నాడు ఏంటి? అందరికి చెప్తున్నాడంట, నేను ఈరోజు సీఎంకి వెళ్ళిపోతున్నాను, ఈరోజు సీఎంకి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? సీఎంకి వెళ్ళిపోతున్నాను. పాస్టర్ గారిని ఎక్కించుకుని బైక్ మీద అతని ఇంటికాడ దించి తిరిగి వస్తున్న ప్రయాణంలో లారీ గుద్దేసింది. అతను లారీ గుద్దడం కాదు, లారీ మీద ఎక్కింది. ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఒక్క ఎముక కూడా ఎక్కిపోలే, ఒక్క ఎముక ఎరగలేదంట పిల్లలు. వచ్చారు ఎంతమంది తెలుసా? 1,00,000 మంది జనాభా వచ్చి ఉంటారు. అంటే ఇంచుమించు 20,000 మంది వచ్చి ఉంటారంట ప్రజలు. ఏంటి ఆ ప్రాణం, ఏంటి అతని గురించిన సాక్ష్యం? 20,000 మంది, 23 సంవత్సరాలు చనిపోతే 20,000కు పైపెచ్చి ఒక వ్యక్తి అంటాడు, లేదు 1,00,000 మంది వచ్చి ఉంటారు. ఎక్కడెక్కడ సంఘపుల వారు అందరూ వచ్చేసారు అతని మరణం గురించి. అమ్మో, ఇంత ఇంత మంచి సాక్ష్యం, ఇంత మంచి మరణం అంటే భయపడ్డా? ఇలా చచ్చిపోతూ అంటే భయపడలే. నేను వెళ్తున్నాను సీఎంకి. ఆ ధైర్యం ఉంటుంది, నేను వెళ్తున్నాను, నన్ను దేవుడు పిలుస్తున్నాడు, నేను వెళ్తాను. ఐఎమ్ రెడీ, జీసస్ టేక్ మీ, నీతో పాటు తీసుకుపో. మనకెందుకండి భయం? మనకి నిజంగా ఎవరికి తెలుసు భయం? యేసుక్రీస్తుని నమ్మనోడికి భయం. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నా నమ్మనట్టు అంటారు. నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమైపోతారు, నేను చచ్చిపోతే నా పెద్దలు ఏమైపోతారు? ఏమైపోరు, అందరూ బాగానే ఉంటారు. నువ్వు ఉన్నా లేకపోయినా నన్ను చూసి వాళ్ళ తండ్రి ఎవడు వచ్చినాడు కదా. మరి నీకు వాళ్ళేంటి, నీ పిల్లలేంటి చేస్తాను. నాకు ఒక్కొక్కసారి క్రైస్తవులను ఎలా తిట్టాలనిపిస్తుంది అంటే, బుద్ధి జ్ఞానం లేని కంచర గాడిదిల్లాగా గుర్రంలాగా ఉండద్దు అని బైబిల్ చెప్పింది. ఏం కాదు, 32వ అధ్యాయం కీర్తన చదవండి. ఎందుకంటే వాటికి అసలు తెలివి ఉండదు, వివేచన ఉండదు. మాకు కూడా తెలివి ఉండదు. లేకపోతే పిల్లలు పర్వాలే, మరణం భయం లేదు, రక్తమే చేయండి, బ్రతుకుట క్రీస్తే. అబ్బా, పొరపాటును కూడా మనస్ఫూర్తిగా చెప్పండి అన్నమాట. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని మనస్ఫూర్తిగా. ఎందుకని అంటాడు అన్నమాట? బ్రతుకుంటే సేవ చేస్తాను, మీ మధ్య పరిచయం చేస్తాను, చనిపోతే క్రీస్తుతో పాటు ఉంటానండి. ఉండడం నాకు లాభం, కానీ వద్దులేరా అయిపోయింది పరిచర్య అంటే వచ్చేస్తా. అందుకే మరలా మీరు ఏ దాస్యం కింద
మరలా పిరికితనం అనే దాస్యం కిందకి వెళ్ళిపోవద్దు. దేవుడు మీకు ఆ పిరికితనం గల ఆత్మ నుంచి విడిపించాడు. ఏ శిష్యుడికిను, ఏ అపోస్తులకిను, ఏ క్రైస్తవ విశ్వాస ఆదిమ సంఘంలో ఒక్కరికి ఇది లేదు, మరణం అంటే భయం లేదు. చంపేత్తం అంటే కన్నవాటిని వినవాటిని చెప్పుకోవట్లేమన్నారు. అది మరణం అంటే భయం లేదు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము, యేసు రక్తమే జయము. రైట్, ఇంకెళ్దామా? మరలా దాస్యమున కాడి క్రింద చిక్కుకోనక్కడి. గల్తీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24-25 వచనం చదువుతాం. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడినవి. ఈ స్త్రీలు 2 నిబంధనలు ఉన్నారు. వాటిలో ఒకటి సేనాయి కొండ సంబంధమైనది, దాస్యములో ఉండుటకు పిల్లను కొన్న. ఇది హాగరు. ఈ హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. అంటే రెండు చూపిస్తున్నాడు. యెరూషలేము చూడండి, పైనున్న యెరూషలేము 26వ వచనంలో స్వతంత్రముగా ఉన్నది అని. సీనాయి అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండ, ఇక్కడ యెరూషలేము కొండ. యెరూషలేము అక్కడ దాస్యమున కాడి క్రింద మీరు వెళ్ళొద్దు. ఎక్కడ ఉండాలి మరి? చాలా మందికి మందిర సమయంలోనే పనిపాట్లు, అప్పుడే వంట చేయాలనిపిస్తుంది. ఎక్కడ గడపాలి మనం? దేవుని సందులోనే కదా, యెరూషలేములో కదా ఉండాలి. ఎక్కడ ఉండాలి? యెరూషలేములో. ఆ పై నుండి చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తాడండి బాబు. దాసి వలన ఒకడుని, స్వతంత్రాల వలన ఒకడు, 2 కుమారులు అబ్రహాము కలిగిన రాయబడి ఉన్నది కదా. మీరు దాస్యమని కాడి కింద మళ్ళీ చెప్పుకోండి. ఇంకా కొంచెం మాట్లాడితే శరీరానుసారము, ఆత్మానుసారం. మీరు దాస్యమని కాడి క్రింద అంటే శరీరానుసారమైన మనసు. మీరు దినాలను, కాలమును, మాసములను పట్టించుకుంటున్నారంటే మీరు ఇంకా దాస్యంలోనే ఉన్నారు. మీరు ఎందుకు భయపడుతున్నారు? నక్షత్రాలకు భయపడుతున్నారు, దానికి భయపడుతున్నారు, దీనికి భయపడుతున్నారు. ఎవడు ఎదురొస్తే భయం, నల్లపిల్లి ఎదురొస్తే భయం, ఒక్క ఎదురొస్తే భయం. చెప్పండి, ఎదురొస్తే, వెదవరాలు ఎదురొస్తే భయం. ఎవడు ఎదురొచ్చినా ఏమైపోయినా దేవుని స్తోత్రం, మనకే భయం లేదు. మీకు ఉన్నాయా? ఆయన చాలా ఉంటాయి. అసూయలు, జాగ్రత్వం, భేదాలు, వీటి కింద మళ్ళీ వెళ్ళిపోవద్దంట. కొంతమందికి అసూయ, పక్కోడు అభివృద్ధి చెందుతున్నాడంటే ఇది అసూయ. అసలు మీకు ఇంకో విషయం తెలుసా? ఈ ఒకటి హాగరు దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే గర్వానికి సాదృశ్యం. అది ఎప్పుడైతే గర్భవతి అవుతుందో మీరు గమనించండి, సారా వచ్చి అంటది, అబ్రాహాముతో నా ఉసిరి నీకు తగులుగా కంటది. ఎందుకు అంత మాట తెలుసా? చూడండి ఒకసారి 16 వచ్చాను అనుకుంటే, చూడండి ఒకసారి ఆదికాండం 16 వచ్చాను. ఇది చాలా ఇంపార్టెంట్ పాఠం మన జీవితాలకి. ఆదికాండం 16 వచ్చి చూద్దామా? నా ఉసిరి నీకు 5వ వచనం. నేను నా దాసిని నీ పౌగటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి నేను తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి ఎందుకు నీచమైంది అయిపోయిందంటే లోపల వచ్చింది గర్వం. లోపల వచ్చింది ఏంటి? గర్వం. నువ్వు గొడ్రలవే, నేను గర్భవతిని. గర్వం వచ్చింది తెలుసా? ప్రతి పాపానికి మూలం ఏంటో తెలుసా? సింపుల్, గర్వం. అసలు సాతానుడు ఏం ఆలోచించారు చెప్పండి? చాలామంది సాతానుడు ఏసే సింహాసనం కోరుకున్నాడు. ఎవడు చెప్పాడు? ఏసే సింహాసనం కోరుకోలే. ఏసే సింహాసనం ఏం సాతానుడు కోరుకోలే. మరలా చెప్తున్నా, ఆడి సింహాసనాన్ని ఏసే సింహాసనం పక్కన వేయాలనుకున్నాడు. అది ఏసైతో అంటే దేవునితో సమానంగా చేసుకుందాం అనుకున్నాడు. మీకు అర్థమవుతుందా?
ఇప్పుడు ఈ కుర్చీ ఉంది, ఇప్పుడు ఈ కుర్చీ పక్కన ఇప్పుడు ఈ కుర్చీ ఉంది, ఈ కుర్చీ కావాలనుకోలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పక్కన ఒక కుర్చీ ఉంది, పక్కన కుర్చీ కూడా కాదు, ఈ కుర్చీ కావాలనుకోలే. ఆ కుర్చీ నాడు కుర్చీని తీసుకొచ్చి ఎక్కడ వేయాలనుకున్నాడు? ఈ కుర్చీ పక్కన వేయాలనుకున్నాడు. ఎవరి కుర్చీ? వాడి కుర్చీ. అది గర్వం. గర్వం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎదుటోడు కోరుకోదు, వాడిదే వాళ్ళ లెవెల్లో ఉండాలని కోరుకుంటుంది. ప్రపంచంలో ఏ పాపమే మీరు ఏదేం తోటలో పాపం చూడండి, మీరు దేవుల్లా ఉంటారంటే అవ్వంలోకి వచ్చింది ఏం చెప్పండి? తింటే గర్వం, నేను దేవుడిలాగా ఉండాలనుకోవటమే గర్వం. అంటే గర్వమే పాపం, ఇంకోటి కాదు. ప్రతి స్థలంలో ఉండేది ఏంటంటే గర్వం. గర్వం ఉంటే ఏ పాపమేం చేస్తాం. గర్వం ఉంటే ఏ పాపమైనా తీసుకొని గర్వం వలన వస్తుంది. నేను అది గమనించాను. దొంగతనం చేసేటోడికి తెలుసా గర్వం వస్తుంది. నేను దొంగతనం చేస్తాను, ఎవ్వడికి భయపడేది లేదు. వాళ్ళు ఏమొచ్చింది? ఏ పని చేస్తున్నాను గర్వం. పాపం చేస్తున్నది ఏంటంటే గర్వం. గర్వం వల్ల అసూయ వచ్చింది, గర్వం వల్ల భేదం వచ్చింది. నాకన్నాడు తక్కువ, మా స్థాయి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి, స్థాయి ఏంటి, మేమెంత వాళ్ళెంత. అందుకే చూడండి, గర్వంలో ఏమిటంటే అడుక్కు తినేదానివి ఇలా మాట్లాడతారు. నీ బతుకు ఎంత, అసలు నీకు అసలు బతుకే ఉందా? గర్వం. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? వారి నాశనం కొనికి నిద్రపోదు. కానీ మీరు చిక్కుకోవద్దు గర్వంలో. అర్థమవుతుందా? మీరు చిక్కుకోవద్దు. యెరూషలేము స్వతంత్రంగా, యెరూషలేము గర్వం కాదు. మందిరంలో ఉన్నవాడు తగ్గించుకుంటాడు. మందిరానికి వచ్చేవాడు దేవుని మాటకు విధేయుడు అవ్వాలనుకుంటాడు, ఆయన ఆజ్ఞలు పాటించాలనుకుంటాడు. అది స్వతంత్రం. స్వతంత్రం అంటే ఏంటో తెలుసా? ఒరే, స్వతంత్రం అంటే చెప్తాను. ఇక్కడ ₹1,00,000 ఉన్నాయిరా స్వతంత్రం. ఇక్కడ ఎంత ఉంది? ఆ ₹1,00,000 వైపు అసలు మనసు పెట్టకుండా తన పని చేసుకోగలుగుతాడు కదా, వాడు నిజంగా స్వతంత్రుడు. వాడు నిజంగా స్వతంత్రుడు. ఆ ₹1,00,000 నేను తీసుకోవాలనుకుంటాడు చూసారా, ఆడు బానిసే. ఆడు అయిపోయాడు, ఆడు దానికి డబ్బుకు బానిస అయిపోయాడు. ఉదయాన్న అమ్మగారు ఇది ఎత్తుంది, ఏంటి ఇచ్చారు, ఏంటి ఇస్తున్నారు అమ్మగారు నాకు, ఏంటిది ఏది ఇచ్చి ఈరోజు ఉదయం కొబ్బరి మొక్క ఇద్దాం ఉంటుంది. నేను అన్నాను తినను. వాహ్ అందావిడ. ఎందుకంటే కొబ్బరి ముక్క తినకుండా ఉన్నాడు కదా, కొబ్బరి ముక్క అడిగి తింటాడు. ఇప్పుడు దగ్గు వస్తుంది, కొంచెం బాధ దొరుకుతుంది. కానీ దాసత్వం ఏం చేస్తుంది తెలుసా? తిను. గర్వం ఏం చెప్తుంది అంటే నీకేం కాదు అనేది గర్వం. కానీ వద్దు, దాన్ని ఇప్పుడు విసర్జిస్తాను. ఇప్పుడు అవసరం లేదు, తినాల్సిన సమయంలో తిందాము. నిజంగా అది స్వతంత్రత. కానీ మనం ఏమనుకుంటాం? తీసుకుని తిన్నాను, అది కాదు నిజంగా స్వతంత్రత. స్వతంత్రత అంటే ఏంటి తెలుసా? నేను ఏం చెయ్యాలో అది చేయటమే నిజంగా స్వతంత్రత. ఏం చేయకూడదో దాన్ని చేయకపోవటమే నిజమైన స్వాతంత్రత. నిజమైన స్వాతంత్రత అది. దేవునికి మహిమ కలుగును కాక. ఆఖరి ఒక మాట చూసి ముగించుకుందాం. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయనని చెప్పగా. ఏం స్వతంత్రులుగా చేస్తుంది? అబద్ధం ఏం చేస్తుంది? మరలా దాస్యమని కాడికని కాదు. అబద్ధం ఏంటి చెప్పండి?
అబద్ధం అంటే వాక్యమునకు విరోధమైనది ఏదైనను అది అబద్ధమే. సత్యం అంటే వాక్యం. వాక్యానికి విరోధమైనది ఏదైనను సమస్యే లేదు. దాని దాస్యంలోకి వెళ్ళిపోయావు, నువ్వు స్వతంత్రుడు కావు. వాక్యాన్ని విడిచిపెట్టి నిజంగా నాకు ఈ మధ్యకాలంలో సాతానుడి యొక్క కుయుక్తులు, తంత్రములు, వాక్యమును వాడి ఎలా చేస్తాడో తెలుసా మీకు? వాక్యమును వాడి యేసుక్రీస్తు దగ్గరికి పైనుంచి కిందకి దూకుమన్నప్పుడు వాడింది ఏంటి తెలుసా? వాక్యమే. కానీ దూకితే కాదు, నువ్వు నడిస్తప్పుడు పాదములకు రాయి తగలకుండా నువ్వు కాపాడగలుగుతారు, కానీ దూకితే కాపాడతారని బైబిల్లో లేదు. అది గుర్తుపెట్టుకోండి. దూకితే లేదు. అలా ఉంటే అందరూ దూకేవారు పైనుంచి కిందకి. ఎందుకంటే రాళ్ళతో ఎత్తి పట్టుకో, తమ చేతులు ఎత్తి పట్టుకుంటారు కదా అని పైన అందరూ దూకేవారు. అది లేదు, బైబిల్ అలా చెప్పలేదు. అందుకే దూకారు అనుకో కాలు చేతులు మీరు పోవచ్చు కూడా. ఎరా అర్థమవుతుందా అందరికీ? దూకే స్వభావం గల వాళ్ళకి ఏ స్వభావం? కొంతమందికి ఉంటుంది ఆశ, పైనుంచి కింద దూకితే ఏమవుతుంది? ఏమవుతుంది? కాలు చేతులు ఎగితే ప్రాణమే పోతుంది. ఆడ రాసి ఉంటుంది కదా, మీ వస్తువులకి మీరే బాధ్యులని, మీ ప్రాణాలకి మీరే బాధ్యత. స్వతంత్రత అది కాదు. స్వతంత్రత వాక్యమే స్వతంత్రంగా చేస్తుంది. సత్యం ఏంటి? నీ వాక్యమే సత్యం. వాక్యానికి విరోధముగా ఏది బోధ విన్నా, ఏది బోధింపబడుతున్నా దాస్యంలోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది వెళ్ళిపోతున్నారు ఈరోజు దాస్యంలోకి. ఇంత అబద్ధము బాగా పరిశీలన చేస్తే ఇది అబద్ధం. వాక్యానుసారంగా కాదు. అసలు మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడు కదా, అన్నాడా? అదే వాక్యానుసారం. అసలు కూర్చుకోకపోతే రేపొద్దున పరిస్థితి ఏంటి అన్నాడు అనుకోండి, నేను దాస్యత్వంలో చేస్తున్నారు. అంతే సింపుల్. అదే సింపుల్. రేపొద్దున పరిస్థితి ఏంటంటే ఇది అసలు రేపటి దినం దాని ఆలోచిస్తుంది అని బైబిలే చెప్పింది. కానీ మనం ఏం చేసాం? దాస్యమని కార్యక్రమానికి వచ్చేసాం. ఏం దాస్యమని? అమ్మో రేపు అనే భయాన్ని పట్టుకుని వచ్చాము. రేపేమి సంభవించినది నీకు తెలియదు కనుకో. మనకు తెలియనప్పుడు దాని గురించి మనకి ఎంత బాధ? ఈరోజు దేవుని ఎంతో ఆనందిస్తూ ముందుకెళ్తాం. సత్యం. వివాహం చేయాలి, దేవుడు చేస్తే జరుగుతుంది. అబద్ధం ఏం చెప్తుంది తెలుసా? ఒకవేళ మీరు బాప్తీసాలు తీసుకుంటే మీకు వివాహాలు జరగవు. మన కులపు అబ్బాయి రాడు, మన కులపు అమ్మాయి రాదు అంటే ఇది ఎక్కడ దాస్యం అయిపోయింది? సింపుల్ లాజిక్. నేను ఎంత మొత్తుకున్నాను, మాకు కులాలు లేవు, కులం లేదు. మొత్తుకున్నానో లేదు మీ అందరు? లేదు, మాకు కులమే వద్దు, అందరు సమానమే, అందరూ దేవుని మానవులు, మనుషులు, నరపుత్రులు. స్తోత్రం. దాస్యం కార్యక్రమంకి వెళ్ళిపోవద్దు దయచేసి. వాక్యానికి విరుద్ధంగా ఏది వినబడుతున్నా మనం స్వతంత్రులుగా లేము, బానిసలం అయిపోతున్నాం. దేవునికి స్తోత్రం. వాక్యమే మనల్ని ఏం చేస్తుందంట? కృప అట్టి భాగ్యం మనందరికీ కలుగ చేయబడిన దాకా ప్రార్థన చేసుకుంటాం.